హలో, నమస్తే అండి. ఈరోజు మనం గాంధీ భవనం దగ్గర ఉన్నాం. ఈ గాంధీ భవనం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో నిడమర్రు మండలంలో పెదనండ్రకల్లు అనే విలేజ్లో ఉంది. ఈ గాంధీ గ్రంథాలయము, గాంధీ ఆశ్రమం అనేది చాలా రోజుల క్రితం, అంటే దాదాపు మన స్వతంత్రం రాకముందే దీన్ని నిర్మించడం జరిగింది. మన స్వతంత్ర యోధులు ఈ గాంధీ భవనంలో ఉండేవారని అందరి నమ్మకం. సో ఈ గాంధీ భవనాన్ని మీరు చూసినట్లయితే దీని తాలూకా వివరములు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. గాంధీ ఆశ్రమం. ఈ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళవచ్చు. ఇది పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇది దారి. అయితే లోపల చూసిన తర్వాత టెర్రస్ పైకి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. ఈ గాంధీ భవనం చాలా పురాతనమైనది. ఇక్కడ మన స్వతంత్ర సమరయోధుల యొక్క పాత ఫోటోలన్నీ అమర్చబడి ఉన్నాయి. స్వతంత్రంకు ముందు వాళ్ళు ఎలా ఉండేవారు, ఏమేం చేసేవారు అనేది ఈ ఆశ్రమంలో వివిధ రకమైన ఫోటోలతో నింపబడి ఉంది. ప్రతి ఒక్కరూ ఈ గాంధీ భవనాన్ని దర్శించడం వలన మనకి పూర్వకాలంలో ఉండే విధానం అంతా తెలుస్తుంది. ఈ చిత్రములన్నీ చాలా పురాతనమైనవి. అప్పుడు వాళ్ళకు ఉండే టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రములన్నీ తీయడం జరిగింది. వీళ్ళందరూ మన స్వతంత్రంలో పాల్గొన్న అమరవీరులు. స్వతంత్రం కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు. వీళ్ళ గురించి మనం తెలుసుకోవడం మనం గాంధీ గారు అప్పుడు నూలు వస్త్రాలు ఏ విధంగా తయారు చేసుకునేవారనడానికి ఈ చిత్రం నిదర్శనంగా ఉంటుంది. ఈ గాంధీ భవనం దాదాపు 100 అడుగులు హైట్ ఉంటుంది.
ఈ గాంధీ గ్రంథాలయంలో చాలా రకాల పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు కూడా వీలైనప్పుడు తప్పక ఈ గాంధీ గ్రంథాలయాన్ని దర్శించమని నా విన్నపం. సగటు ఇండియన్గా మనం ఈ గాంధీ గ్రంథాలయాన్ని దర్శించడం మన బాధ్యత. మన ఇందిరాగాంధీ, నెహ్రూ గారు ఇది పైన మన టెర్రస్ వైపుకి ఎలా వెళ్ళాలన్నది మార్గం. ఇందాక మనం వచ్చినప్పుడు చూసాం కదా, ఈ బిల్డింగ్కి 2 వైపులా ద్వారాలు ఉంటుంది టెర్రస్ వైపు వెళ్ళడానికి. ఇది బిల్డింగ్ వెనక వైపు ఉన్న ద్వారం. మన జాతీయ సమరయోధులు ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. మన సమరయోధులు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఒక్కొక్క రూమ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు పడక విధానం ఏ విధంగా ఉండేదనడానికి ఇది నిదర్శనంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా సిమెంట్తో చేయబడిన 2 మంచాల ఆకృతిలో ఉండే కాట్స్. ఈ బిల్డింగ్ మధ్యలో గాంధీ గారి విగ్రహం గోల్డ్తో చేయబడినట్టుగా ఈ విధంగా ఉంటుంది. ఈ గాంధీ భవన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ బిల్డింగ్ అంతటిని ఒక రౌండ్ చుట్టినట్టు అయింది. మనం టెర్రస్ వైపుకి వెళ్ళడానికి ఈ మార్గంలో చూద్దాం. టెర్రస్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ కాలంలో ఈ విధమైన నిర్మాణం చేయడం చాలా గొప్పదైన విషయం. ఈ మార్గం ద్వారా పైకి వెళ్తే మనం టెర్రస్ని చూడవచ్చు. చూశారు కదా, ఇది ఒక గ్లోబ్ మాదిరిగా ఆకృతిని కలిగి ఉండి వాటర్ కనుక పడితే అవంతా సెంటర్లో చేరి ఆ హోల్ ద్వారా కింద గాంధీ గారు ఉన్న, ఇందాక మనం గాంధీ గారిని చూసాం కదా, ఆ గాంధీ గారు వెనక ఒక హోల్ ఉంటుంది, అందులో డైరెక్ట్గా పడుతుంది. ఇది వర్షంలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ హోల్ దగ్గరికి ఎలా వెళ్దాలో చూద్దాం. ఇది గ్లోబులా ఉండడం వలన ఇది జారుతుందని చాలా భయంగా ఉంటుంది. ఈ గాంధీ భవనం పైన ఒక ఫ్లాగ్ ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది మన నేషనాలిటీని నిదర్శనంగా ఉంటుంది.
ఇది గ్లోబ్లా ఉండడం వల్ల జారుతుందన్న భయం కలుగుతుంది. అయినా మనం ఒకసారి ఆ హోల్ దగ్గరికి వెళ్ళి అసలు లోన ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఈ టెర్రస్ పైనుంచి చూసినట్లయితే చుట్టుపక్కల గ్రామం చాలా అందంగా కనిపిస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాలో చెరువుల ప్రసిద్ధి మీ అందరికీ తెలిసిందే. ఈ చెరువులన్నీ చుట్టూ కనిపిస్తూ ఉన్న చెరువులు చాలా అందంగా ఉంటాయి. ఈ బిల్డింగ్ పై నుంచి చూస్తే దాదాపు 5 కిలోమీటర్ల దూరం మనకి క్లియర్గా అంతా విజిబుల్గా కనిపిస్తుంది. చుట్టూ ప్రకృతి ఎంతో అందంగా ఆకుపచ్చల చెట్లతో, పైరులతో, చెరువులతో నిండి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లోపల హోల్లోంచి చూస్తే కింద ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పైనుంచి వాటర్ కనుక పడితే ఆ హోల్లోంచే ఈ హోల్లోకి పడుతుంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు కింద చాలా వైపు ద్వారాలు, చుట్టూ 5-6 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారంలో నుంచి మనం ఈ దృశ్యాలను చూడొచ్చు. ఈ బిల్డింగు రౌండ్గా ఉండడం వలన ఒక వృత్తంలాగా అన్ని వైపుల నుంచి గ్రంథాలయం లోపలికి మనం చూడొచ్చు. గాలి వెలుతురు విశాలంగా ఉండే విధంగా ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్కి అన్ని జాతీయ జెండా రంగులను వేసి మన జాతీయతను తెలిపినట్లుగా ఉంటుంది. ప్లీజ్ నా యందు దయించి అందరూ ఈ గాంధీ భవనాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నాను. ఇందులో ఉండే బుక్స్ చాలా విలువైన బుక్స్. పురాతన కాలంలో మన వాళ్ళు రచించిన బుక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇదే ఇంకొక ద్వారం పైన టెర్రస్కి వెళ్ళడానికి.
మనం ఈ గాంధీ భవన్ని పూర్తిగా దర్శించాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం.